భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుండి 12 డిగ్రీల సెల్సియస్కి పడిపోతున్నాయి. కొన్ని చోట్ల 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదవుతున్నాయి. దీనికి తోడు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్పై పొగమంచు బాగా ఉంటోంది. ఇది వాహనదారులకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలుగుతోంది. తూర్పు నుంచి వస్తున్న చల్లని గాలుల వల్ల డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు తమిళనాడు, కేరళలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు దక్షిణ తమిళనాడులో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో గాలులు బాగా వీస్తాయి. అలాగే మేఘాల కదలిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణలో మేఘాలు బాగా ఉంటాయి. అలాగే దక్షిణ రాయలసీమలోనూ ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో ఎండ ఉంటుంది. తెలంగాణ, ఉత్తరాంధ్రలో రోజంతా మేఘాల కదలిక ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత రాయలసీమలో ఎండ వస్తుంది. మొత్తంగా వర్షం పడే ఛాన్స్ లేదు. గాలుల వేగాన్ని చూస్తే బంగాళాఖాతంలో ఇవాళ గంటకు మాక్సిమం 33 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవి బంగ్లాదేశ్ నుంచి వీస్తూ కిందకు వస్తూ తెలుగు రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో గంటకు మాక్సిమం 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కోస్తా, రాయలసీమలో గంటకు మాక్సిమం 16 కిలోమీటర్లు, తెలంగాణలో మాక్సిమం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో రాత్రివేళ చలి పెరుగుతోంది. ఉష్ణోగ్రతలను చూస్తే తెలంగాణలో రాత్రిళ్లు యావరేజ్గా మినిమం 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో రాత్రిళ్లు యావరేజ్గా మినిమం 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో పగలు మాక్సిమం 28 డిగ్రీల సెల్సియస్, ఏపీలో పగలు మాక్సిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఇవాళ ఏపీ తీర ప్రాంతాల్లో, పశ్చిమ రాయలసీమలో వేడి ఉంటుంది. దక్షిణ, తూర్పు రాయలసీమలో చల్లదనం ఉంటుంది. అలాగే తెలంగాణ మొత్తం చల్లదనం ఉంటుంది. అయితే నైరుతి తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాల్ ప్రాంతాల్లో మాత్రం వేడి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది.